హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? పిత్రే 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 రండి జఫా గారు రండి. ఏంటి ఇలా వచ్చారు? మీ ఇంటికి రావాలంటే డోర్లు ఇలాగే ఉన్నాయి కదండి. సర్లే గాని ఇలా వచ్చారేంటి? అది ఇందాక పేపర్లో యాడ్ చూశాను. ఏం వచ్చింది? బాగా డబ్బులున్న వ్యక్తి వాళ్ళ కొడుకు చిన్నప్పుడే తప్పిపోయాడంట. అయితే అతను ఇప్పుడు ముసలోడయ్యాడు. వాళ్ళ కొడుకును ఇంటికి రమ్మని పేపర్లో యాడ్ వేశాడు. ఏమండి అంటే అంటారు గాని వాళ్ళెవరో కొడుకు తప్పిపోయాడని పేపర్లో యాడ్ ఇస్తే ఆ విషయం మాకు చెప్తారేంటి పిచ్చోలాగా? ఇక్కడ పిచ్చోను నేను కాదు, మీరే. జఫా లేకపోతే వాడెవడో బాగా ఆస్తున్నాడు, వాళ్ళ కొడుకు తప్పిపోయాడని పేపర్లో యాడ్ ఇచ్చాడు. ఆడెప్పుడో చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు. అవన్నొద్దు, పాయింట్కి రా. ఆ విషయం ఏంటంటే, నేను వాడి కొడుకులాగా వాళ్ళ ఇంటికి వెళ్తాను. వెళ్ళి వాళ్ళ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకుంటాను. ఏమండి మీకే నేను కొడుకులా ఉంటా, అటువంటిది మీరు కొడుకు అంటే వాళ్ళు నమ్ముతారా? అయినా ఇదంతా మాకెందుకు చెప్తున్నారండి? పిచ్చి పిత్రే, జఫా ముందు చెప్పేది వినండి. మీరు కూడా నాతో రండి. మరి వాళ్ళు మీరంతా ఎవరు అంటే ఏం చెప్దాం? నన్ను చిన్నప్పుడు చేరదీసి పెంచి పెద్ద చేశాడని చెప్తాను. తో మెల్లగా ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకొని జంప్ అవుదాం. ఆహా, ఆస్తంతా మీ పేరు మీద రాయించుకుంటే మేమేం చేయాలి? చెక్కబదిన చేసుకోవాలా? బా అలా కాదులేండి, మీకు కూడా వాటా ఇస్తాను. అయినా ఇదేం బాగాలేదండి, నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించడం లేదు. మీరు ఇలాగే ఉంటే మనకంటే ముందు ఎవరైనా వెళ్ళి రాయించుకుంటారు మొత్తం. ఆ తర్వాత మనకు చిప్ప కూడా మిగులుద్ది. అవును డాడీ, మనం కూడా వెళ్దాం. మ్మ్. కానీ ప్లాన్ లో చేంజ్. ప్లాన్ లో చేంజా? ఆ, ఏంటి? మీ ప్లేస్ లో కొడుగ్గా నేను వెళ్తా. నో, నేను ఒప్పుకోను. ప్లాన్ నాది, ఆస్తి కూడా నాదే. ఏమండి, అసలు మిమ్మల్ని చూస్తే ఎవరైనా కొడుకు అని నమ్ముతారా? అవునండి, కొడుగ్గా మావోడే వస్తాడు, లేదంటే మేము రాము. ఆ, మీరు ఒప్పుకుంటే చెప్పండి, లేదంటే మీ దారి మీరు చూసుకోండి. మ్మ్. సరే, అలాగనే కానిద్దాం. ఓకే, ఎప్పుడు వెళ్దాం? ఇప్పుడే. మరి చూస్తారేంటి? పద రెచ్చిపోదాం. ఆ? డాడీ డాడీ డాడీ. వీడు నన్ను ఏ రోజు కూడా ఇంత ఆప్యాయంగా పిలవలేదు. డాడీ, నేను డాడీ. చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయిన మీ బిట్టుని. ఎవరు? చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయిన నా బింటూనా? వీడేదో ఫ్లోలో అంటే వాడు కూడా దాన్నే ఫాలో అవుతున్నాడేంటి? సర్లే, మనకెందుకు, మనకు కావాల్సింది ఆస్తి. మరి మీరంతెవరు? నేనేనండి, మీ ఓన్ని చిన్నప్పుడు నాకు దొరికితే పెంచి పెద్ద చేశాను నేనే. మరి ఇతను? వీడు నా అసిస్టెంట్. ఏ కాదా? బయటికి రారా చెప్తా. అవునండి, నేను వీడికి మా సార్కి నేను అసిస్టెంట్ని. ఏం చేస్తుంటారు? నేనా? సైంటిస్ట్ అండి. సైంటిస్టా? అవును. ఆ, ఏం కనిపెట్టారు? ఇప్పుడు గాలి ఉంటుంది కదా, ఆ, ఉంటుంది. అది ఎలా వస్తుంది అనుకుంటున్నారు? నాకు తెలియదండి. నేనే మా ఇంట్లో తయారు చేస్తుంటాను గాలిని. అలా తయారు చేసిన గాలిని బయటికి వదులుతాను. అలా వదిలిన గాలిని ప్రపంచం మొత్తం వీస్తుంది. అబ్బో, మరి అలా చేస్తే మీకు డబ్బులు ఎలా అండి? అబ్బే, నాకు డబ్బులు ముఖ్యం కాదండి. సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపన మాత్రమే ఉంది, అంతే నాది. మరి మీరేం చేస్తుంటారు? నేనా? పంపిస్తుంటా అండి. పంపిస్తుంటారా? దేన్ని? ఇప్పుడు విమానాలు ఉంటాయి కదా, అవును. వాటిని నేనే వెలిగిచ్చి పంపిస్తుంటా. మరి అవి ఆగాలంటే? ఆ వెలుగుని ఆపేస్తా. ఓ, డాడీ, పిచ్చోళ్ళ గురించి వినడమే కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను కూడా రా. సర్లే గాని రాక రాక నా కొడుకు నా ఇంటికి వచ్చాడు. మరి గానా బజానా మామూలుగా ఉండకూడదు మరి. అవునవును. నమస్తే సార్. ఆ, నమస్తే. వీళ్ళలో ఎవరు? ఇతనే. ఇతనే 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 ఎవరండి ఇతను? లాయర్ అయ్యి ఉంటాడండి. లాయరా? లాయర్ ఎందుకండి? మరి ఇప్పుడు ఆస్తి మొత్తం మన పేరు మీద రాసివ్వద్దు. ఇతనే ఇతనే. అరే, నీ పంట పండిందిరా. ఒకటే అనుకుంటే మరో 2 బకరాలు దొరికారు. బకరాలేంటి? డాడీ, చస్, ఎవడ్రా నీకు డాడీ?
అసలు నాకు కొడుకులే లేరు. నేను దుబాయ్కి మీలాంటి వాళ్ళని అమ్మేస్తుంటా. పేపర్లో యాడిస్తే మీలాంటి కక్కుర్తిగాలు వస్తారని నాకు తెలుసు. నా పని కూడా ఈజీగా అవుతుందని పేపర్లో అలా యాడిచ్చా. అంటే ఇహాహాహా. మీ ముగ్గురిని దుబాయ్కి అమ్మేస్తున్నా. మరి ఏంటండి? ఆ, మన ఊళ్ళో బైక్ రేసింగ్ పోటీలు పెడుతున్నారు. అయితే ఆ, అందులో గెలిచిన వాళ్ళకి డైమండ్ ప్రైజ్ మనీగా ఇస్తున్నారు. ఓ అలాగా. ఏంటండి అంత సింపుల్ గా తీసి పారేశారు? మరి ఏం చేయమంటారండి? మ్మ్, ఒక్కసారి ఆలోచించండి. మ్మ్, ఏం ఆలోచిస్తున్నారండి? మీరే కదండి ఆలోచించమంది. ఆలోచిస్తున్నాను. మరేం ఆలోచించారు? ఇంకా ఆలోచించలేదు. ఈ టైం వేస్ట్ ఇవ్వాలని నాతో కాదు కానీ నేను వెళ్తా. ఉండండి అంకుల్, ఉండండి. మీరు ఉండండి డాడీ, మీరు చెప్పండి అంకుల్. ఆ, ఆ పోటీలో మీ వాడిని పార్టిసిపేట్ చేపిస్తే ఏం చక్క ఆ డైమండ్ మనకే వస్తుంది కదండి. ఏంటి మావోడా? అవును డాడీ, అసలు నేను బైక్ రైడింగ్ చేశానంటే నా ముందు రాకెట్ కూడా పనికిరాదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ, మీ వాడిని అందులో పార్టిసిపేట్ చేపిద్దాం. మ్మ్, సరే కానిద్దాం. కానీ అందులో పార్టిసిపేట్ చేయాలంటే 1,00,000 రూపాయలు ముందు డిపాజిట్ చేయాలండి. ఏంటి 1,00,000? ఆ, నాతో అవ్వదండి. ఏమండి మీ నాలెడ్జ్ ఇంతే ఉంది కాబట్టి మీరు ఆ 1,00,000 మాత్రమే చూస్తున్నారు. కానీ నా నాలెడ్జ్ అంత ఉంది కాబట్టి నేను ఆ డైమండ్ని చూస్తున్నాను. అది మీకు నాకు తేడా. అప్పుడు మీరే చేయొచ్చు కదా. మ్మ్. నాకు అవకాశం ఉంటే నేనెందుకండి మీ దగ్గరికి వస్తాను? నాకు అవకాశం లేదనే కదా. అంటే 1,00,000 రూపాయలు కడితే డైమండ్ ఇస్తారన్నమాట. అంతే. ఎరా నువ్వేమంటావు? మీరు కట్టండి డాడీ, నేను రెచ్చిపోతాను. సరేనండి, మిమ్మల్ని నమ్మి 1,00,000 రూపాయలు కడుతున్నాను. కానీ ఏదైనా తేడా జరిగిందనుకో మీకు పెద్ద కర్మే. నాకు వదిలేయండి, మిగతాది నేను చూసుకుంటాను. పదండి వెళ్ళి 1,00,000 రూపాయలు కడదాం. అరే నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి డబ్బులు కట్టొస్తాం. ఓకే. ఆ. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. చూసారా అండి, మన దగ్గర లక్షల డబ్బులు లేపేయడానికి ఎంత ప్లాన్ చేస్తున్నారో. ముందు వచ్చిన పని చూడండి. అదేనండి, ఏది? అదే పేపర్లో యాడ్. ఓ అదా, సరే చెప్పండి. ఇప్పుడు ఈ పోటీలో గెలిస్తే ఏమిస్తారు? దీన్ని ఇస్తామండి. సరే అండి, డైమండ్. నేను చెప్తే మీరు నమ్మలేదు. అవునండి, ఏదో అనుకున్నాను, నాకంతా వింత వింతగా ఉంది. ఆ, ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? ఆ పేరు రాసుకోండి. ఆ, పేరు చెప్పండి. ఓకే, డబ్బులు. ఆ, ఇందా డబ్బులు. ఓకేనండి, రేపు పొద్దున్నే పోటీలు ఉంటాయి, వచ్చేయండి. ఓకే సార్. ఓకే సార్. చూసారా పిత్రే గారు, నా వల్ల మీకు డైమండ్ వస్తుంది. అవును జఫా అంకుల్. ఆ, మరి నాకేమైనా అందులో వాటా ఇస్తారా లేదా? భలే వారండి, మీ కష్టం మాకెందుకు? ఆ డైమండ్ వచ్చాక మీకు కూడా ఎంతో కొంత వాటా ఇస్తాం. అలాగన్నారు. పదండి విజయోత్సాహంతో తిరిగి వద్దాం. యా. ఇదేంటి జఫా అంకుల్, ఎవరు లేరు? ఉండండి, నేను వెళ్ళి అడుగుతాను. ఏమండి ఈ రోజు పోటీలు? అవునండి, మీరేం కంగారు పడకండి. కంగారు పడకపోవడం ఏంటండి, ఇక్కడ చూస్తే ఎవరు లేరు. చూడండి, మేము చాలా మర్యాదస్తులం. మేము పోటీ అనౌన్స్ చేశాము, ఆ, కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. మరి మేము చూపించాం కదండి. ఏంటి? ఇంట్రెస్ట్? చూడండి, ఇందాక నేనేం చెప్పాను? ఏం చెప్పారు? మేము చాలా మర్యాదస్తులం. అయితే ఎవరికి కావాలి? బాబుకు షుగర్ అనుకుంటా, అస్సలు ఆగడం లేదు. అదంతా కాదు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఎవ్వరు కూడా పోటీకి ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి 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 ఆ, కాబట్టి నువ్వే ఆ విజేతవి. ఏంటి? నువ్వే ఆ విజేతవి. యాహూ యాహూ. హిట్ హిట్ హుర్రే! నేను చెప్పాను కదండి, మీ వాడికి ప్రైజ్ మనీ వస్తుందండి. అంటే ఇప్పుడు మావాడు పోటీ చేయకుండానే గెలిచాడనమాట. అవుననే కదా అర్థం. ఆ, సరేనండి, ఆ ప్రైజ్ ఇవ్వండి. ఓకే, ఒక్క నిమిషం. ఇందా. ఆ, ఇదేంటండి పేపర్ ఇచ్చాడు? పిచ్చి పిత్రే, ఫార్మాలిటీస్ గట్రా ఉంటాయి కదా.
కాదు, ఏం కాదు. అదే ఆ ప్రైజ్. ఇది ప్రైజ్ ఏంటండి? చూడండి, మీరు పొరబడి నన్ను పొరబెడుతున్నారు. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నేనేం చెప్పాను? ఏం చెప్పారు? బాబు ఎడిటరు, ఒక్కసారి వీళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చెప్పాను ఆ సీన్ ఒకసారి రిపీట్ చెయ్యి. ఇప్పుడు ఈ పోటీలో గెలిస్తే ఏమిస్తారు? దీన్ని ఇస్తామండి. అంటే ప్రైజ్ మనీ అంటే ఈ పేపర్లో ఉన్న డైమండా? యా, నాకిప్పుడు అర్థమైంది ఈ పోటీకి ఎవరు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు. అదంతా మాకు తెలియదండి. మా డైమండ్ మాకు కావాలి. రే ఎవడ్రా, వీళ్ళందరినీ బయటికి గెంటేయండి.